ప్రింట్ మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే గత వైసీపీ పాలనలో మాజీ ఎంపీ భరత్రాం ఏం చేశారు, పేపర్ మిల్ కార్మికుల్ని ఎలా పొంగుదొక్కారు, పేపర్ మిల్ కార్మికులకి ఏం చేశారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. గత 5 ఏళ్ళు కూడా మాట్లాడితే 30 సార్లు సన్మానాలకి ఫోటోలు తర్వాత ఫ్లెక్స్లు వేయించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. కానీ ఒక్కళ్ళు కూడా కార్మికుల పక్షాన్ని ఒక్కరోజు కూడా ఉండిందే లేదు. ఏదైతే మనకి ఈ కార్మికులకి పరంపర 1-2 కార్మికులకి గత 2022 తండ్రి ఉద్యోగం కొడుకులకి ఇచ్చేలాగా ఆ రోజు యాజమాన్యం హామీ ఇచ్చి ఆ హామీ ప్రకారంగా తండ్రి రిటైర్డ్ అయ్యే టైంకి స్కేల్ ఏదైతే ఉందో జీతం అది ఇస్తానని హామీ చేసి పర్మనెంట్ చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది యాజమాన్యం. కానీ ఇదన్నీ తెలుసున్నా కూడా భరత్రాం గారు ఆయన ఈ గత 4 సంవత్సరాలు కూడా పేపర్ మిల్లు యాజమాన్యం దగ్గర సూట్ కేసులు తీసుకొని ఈ కార్మికులను అన్యాయం చేసుకుంటానే వచ్చారు. అందులో భాగంగా పరంపర 1-2 కార్మికుల దగ్గర పర్మనెంట్ వర్కర్స్ కింద చేస్తానని మాట ఇచ్చి ఏదైతే ప్రవీణ్ చౌదరి ద్వారా సుమారు 6 కోట్ల వరకు వాళ్ళందరి దగ్గర కూడా 111 మంది దగ్గర కూడా వాళ్ళు లంచం తీసుకొని డబ్బులు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రవీణ్ చౌదరి స్వయంగానే 50 లక్షల రూపాయలు నేను ఎంపీ భరత్రాం ఇచ్చానని కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్న రాజమండ్రిని చూసి మీరు మా ఎమ్మెల్యే మీద అవాకులు చవాకులు పేలుతున్నారో అర్థం అవట్లేదు. ఇవాళ మన పేపర్ మిల్లు కార్మికులకి పరంపర 1-2కి వాళ్ళకి 2000 రూపాయలు స్పెషల్ అలైన్మెంట్తో కలిపి 111 మందికి సుమారు ఇవాళ 12,000 శాలరీ ఉన్నది పర్మనెంట్ చేయించి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నెగ్గిన 15 నెలల్లోనే వాళ్ళకి హామీ ఇచ్చిన ప్రకారంగా 22 నుంచి 25,000 రూపాయల శాలరీలు ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళకి ఇవాళ ఏంటంటే అలాగే పర్మనెంట్ వర్కర్లు అందరికీ కూడా అగ్రిమెంట్ గత 5 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ అయిపోతే 5 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటూ వచ్చారు. కానీ ఏ రోజు అగ్రిమెంట్ చేయడం కానీ వాళ్ళని కాపాడడం కానీ వాళ్ళకి న్యాయం చేయడం కానీ కార్మికులకి ఏ రోజు భరత్రాం చేయలేదు. ఇవాళ మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళకి సుమారు 5,800 రూపాయలు అగ్రిమెంట్లోనూ వాళ్ళకి జీతాలు పెరిగేలా చేశారు. చేసిన 5 సంవత్సరాల అగ్రిమెంట్తో కలిపి ఇవాళ 60 నెలలకి దగ్గర ఒక్కొక్క మనిషికి 3,40,000 పైసలకు ఇవాళ యాజమాన్యం వాళ్ళకి వేయడానికి రెడీ అయ్యింది. అంటే ఇవాళ ఏంటంటే అదే కాకుండా కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఇవాళ 2,230 రూపాయలు అంటే 2,230 రూపాయల వరకు పెరిగింది. వాళ్ళకి కూడా 60 నెలలకు కలిపి ఒక్కో మనిషికి 1,33,500 రూపాయలు ఇవాళ ఒక్కసారే పడుతుంది. అంటే ఏంటంటే దీపావళి ఎప్పుడు 20వ తారీఖు ఉంటే దీపావళి ఆఫర్ కింద ప్రజల ఆ కార్మికుల కుటుంబాలందే ఆనందంగా ఉండాలని ఆ కార్మికుల దీపావళి ముందుగానే వచ్చేలాగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ ప్రయత్నం చేసి వారందరికీ న్యాయం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ పేపర్ మిల్ విషయంలోనూ ఇప్పుడు ఎందుకు ఆయన వచ్చి ఎంపీ భరత్రాం గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? గతంలో 30 సార్లు వెళ్ళిన వ్యక్తి, 30 సార్లు హామీలు ఇచ్చిన వ్యక్తి ఇవాళ కార్మికుల దగ్గరికి ఏ రోజు వచ్చి ఒక మీటింగ్ పెట్టింది లేదు, వాళ్ళ గురించి మాట్లాడింది లేదు. ఎందుకంటే చేసిన అన్యాయం ఖచ్చితంగా కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా కాలర్ పుచ్చుకొని అడిగే పరిస్థితులు ఉన్నారని గ్రహించి ఆయన చేసిన తప్ప ఆయన తెలుసు. కాబట్టి ఇవాళ పేపర్ మిల్లు ఛాయలు కూడా రావట్లేదని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. హామీలు ఇవ్వడానికి ఉందని 3 హామీలు ఇస్తారు. ఈ హామీలో భాగంగానే నేను సెంట్రల్ సూపర్ మార్కెట్ ప్రెసిడెంట్ని. మమ్మల్ని కూడా గతంలో ఆదిరెడ్డి అప్పారావు గారు మాకు ఏదో ఎండోమెంట్ సైట్ ఇప్పిస్తానని చెప్పి వారు ప్రయత్నించారు. విపరీతంగాను ప్రయత్నించిన చిన్న తేడాలోను మాకు డైరెక్ట్గా ఆర్డర్ రావాల్సింది ఆక్షన్ పెట్టి ఆర్డర్ వచ్చిందని
మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. ఈలో గవర్నమెంట్ మారడం అవడం వల్ల అప్పారావు గారు ట్రై చేసింది, ఆ రోజు ఆగింది. దాని గురించి నా మీద అప్పారావు గారి మీద విపరీతంగా మేము ఏదో తప్పు చేసినట్టు, లంచాలు తీసుకున్నట్టు ఇవాళ మేము శంషేర్గా చెప్తున్నాను. వెజిటబుల్ మార్కెట్ ప్రెసిడెంట్గా ఎవరైనా సరే నన్ను ఏలెత్తి చూపించేవాళ్ళు, కానీ అప్పారావు కానీ ఏలెత్తి చూపించేవాళ్ళు ఎవరిని ఉంటే అడగమనండి. రూపాయి ఫ్రాడ్ చేశానని తెలిస్తే నేను మార్కెట్ వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ రోజు ఛాంబర్ ఎలక్షన్స్ లో కూడా ఆయన పాంప్లెట్స్ పంపించి ఇదే సూర్యప్రకాశ్రావు 3-4 సార్లు వైసీపీ సూర్యప్రకాశ్రావు 3-4 సార్లు ఇక్కడే ప్రెస్ మీట్లు పెట్టి మా మీద అభాండాలు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా నిజమని నిరూపించి మనం ఆ రోజు అన్నాం, ఈ రోజు అంటున్నాం. మార్కెట్లో ఏ ఒక్కరితోడన్నా నేను తప్పు చేశానని, అలాగే ఆదిరప్పారు తప్పు చేశానని ఎవరితోడన్నా నిరూపించేలా ఉంటే ఇవాళ వ్యాపార సంస్థలన్నీ వదిలేసి మార్కెట్ను వదిలేసి బయటికి వెళ్ళిపోతానని ఈ సందర్భం కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మమ్మల్ని చాలాసార్లు చెప్పులు అరిగిపోయేలా తిప్పి అవగాహన లేకుండా ఒక ఎంపీ స్థానంలో ఉండి అసలు ఏం జరుగుతుంది, మార్కెట్ మనం చేయగలమా లేదా, అది ఎంతవరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని వ్యవహారం చేయాలి. మమ్మల్ని పిలిపించి ఫస్ట్ మీకు ఆ సైట్ ఏదైతే ఉందో ఎస్టీపీ పక్కదే మీకు అమ్మించేస్తామని చెప్పి మేము పైకి జగన్ గారితో మాట్లాడాను. అది మీకు అమ్మకం చేస్తాను, ఏదైతే గవర్నమెంట్ రేట్ ఉందో గవర్నమెంట్ రేట్ ప్రకారంగా మీరు కొనుక్కుందరు, కానీ ఎన్నాళ్ళు మీరు అద్దరుకుంటారని చెప్పి మళ్ళీ మభ్య పెట్టి పైకి లెటర్ పంపించడం జరిగింది. అదే అయిపోయింది, అది రిటర్న్ వచ్చింది, అది అవదని. ఎందుకంటే గవర్నమెంట్ కార్పొరేషన్ సైట్ లేదు, అమ్మకాలకి లేవని చెప్పి రిటర్న్ వచ్చింది. అది కూడా అవగాహన లేదు. దాని తర్వాత 33 years లీజ్ చెప్పిద్దానని చెప్పి మళ్ళీ లెటర్లు రాసి పంపించడం జరిగింది, అది కూడా వెనక్కి వచ్చింది. గతంలో కమిషనర్ గారి దగ్గరికి నేను అడిగితే మీరు అవగాహన లేని వ్యవహారాలు చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారంటే మీరు ఆఫీసర్ని మాట్లాడమండి సార్, ఏంటంటే సార్, ఎందుకంటే ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధి ప్రకారం ఏదైతే రూల్ ఉంటుందో ఆ రూల్కి వ్యతిరేకంగా చేయడానికి పొలిటీషియన్స్ కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కానీ కమిషనర్ కానీ ఎవరికి కూడా రూల్కి వ్యతిరేకంగా చేయడానికి లేదు, కాబట్టి మీకు రెంట్గా ఇస్తామని చెప్పి మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. 22 కోట్లు శాంక్షన్ చేసి మాకు కట్టించిస్తానని జరిగింది. 5 సంవత్సరాలు మమ్మల్ని కుక్కల్లా తిప్పుకోవడం జరిగింది. అంటే ఏంటంటే ఈ పేపర్ మిల్లు లాగా మేమైనా సూట్ కేసు ఇస్తామని చూసేటనుకుంటాం. గతంలో ఎంపీ గారు మేము ఇవ్వలేదు, ఎందుకంటే మేము ఆర్థికంగా వ్యాపారంలో మార్కెట్లో ఉల్లిపాయ వ్యాపారస్తులు అందరూ కూడా కాయగూర వ్యాపారస్తులు చిదిగిపోయి ఉన్నారు. గతంలో లేదు, వ్యాపారాలు లేవు. కనుక్కుని పరిస్థితుల్లో లేకుండా ఉంటే సూట్ కేసులు మేము ఎక్కడ ఇవ్వగలం, ఆ ఇవ్వకపోవడంలో చేయలేదు ఏంటో మాకు తెలియదు, కానీ తీసుకున్న కార్మికులకే చేయలేదు, మేము ఇవ్వకుండా ఉంటే మాట్లాడి చేస్తారని మేము అది కూడా గ్రహించకుండా ఈ 5 సంవత్సరాలు మా వాళ్ళందరూ కూడా ఆయన కూడా తిరగడం జరిగింది. ఇది ఇలాగా తిరిగినా కూడా మా వర్కౌట్ అవ్వలేదు. ఇవాళ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు